అవి బీటెక్ సెకండ్ ఇయర్ చదివే రోజులు. నేను హాయిగా అరేస్, స్ట్రింగ్స్, 2 పాయింటర్స్, హ్యాష్ మ్యాప్స్ లాంటి ముద్దు ముద్దు టాపిక్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆన్ వన్ ఫైన్ డే ఒక ఫ్రెండ్ గాడు వచ్చి అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయరా, ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే నువ్వు తోపురా అన్నాడు. నేను క్యూరియాసిటీ తోటి ఆ ప్రాబ్లంలో ఏముందో అని చదివాను. అండ్ ఆ ప్రాబ్లం చదివిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ రియలైజేషన్ ఏంటో తెలుసా, నేను తోపు కాదని అర్థమైంది. అండ్ అది పక్కన పెట్టండి, అండ్ ఆ ప్రాబ్లమ్ని ఎంత చూసినా అది నా మైండ్కి ఎక్కట్లేదు. అరే ఏముందిరా ఈ ప్రాబ్లంలో, అసలు ఏం టాపిక్ రా ఈ ప్రాబ్లం అంటే వాడు రికర్జన్ అన్నాడు. అప్పటి వరకు డబల్ ఫర్ లూప్, ట్రిపుల్ ఫర్ లూప్, వైల్ లూప్స్ తోటి రఫ్ ఆడించిన నా మైండ్ రికర్జన్ అనగానే గిలాగిలా కొట్టుకొని చచ్చిపోయింది. మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి, పని చేస్తలేదు. అండ్ అలా మీకు కూడా జరిగిందిగా? అవును, ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్. అప్పటి వరకు యారేస్, 2 పాయింటర్స్, గ్రీడీ లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ నుంచి సడన్గా రికర్జన్ లాంటి ఒక పెద్ద కాన్సెప్ట్స్ని చూడంగానే మన బండి ఆగిపోతుంది. ఓకే, మన మైండ్ ఇంతకుముందు ఆలోచించిన విధానం లాగా ఈ రికర్జన్ టాపిక్ ఉండదు. అండ్ ఇక్కడ మనం చాలా డిఫరెంట్ టైప్లో ఆలోచించి రికర్జన్ టాపిక్ని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రికర్జన్లో ఇన్వాల్వ్ అయిన ఐడియాస్, మన 2 పాయింటర్స్, గ్రీడీలో ఇన్వాల్వ్ అయిన ఐడియాస్ చాలా డిఫరెంట్. సో రికర్జన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఒక కొత్త టైప్ ఆఫ్ థింకింగ్కి అలవాటు పడాలి. దాని పేరే రికర్సివ్ థింకింగ్. అండ్ మనం ఈ రికర్సివ్ థింకింగ్కి అలవాటు పడకుండా మనం ఫ్యూచర్లో డైనమిక్ ప్రోగ్రామింగ్, ట్రీస్, గ్రాఫ్స్ ఎట్లాంటి టాపిక్స్కి వెళ్ళినా మనం అక్కడ పక్కాగా స్ట్రగుల్ అవుతాం. అండ్ రికర్జన్ ఈజ్ ద ఈజియెస్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ ఇన్ డిఎస్ఏ. ఓకే, సో రికర్జన్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకోకుండా, రికర్జన్ యొక్క ఫౌండేషన్స్ మన మైండ్కి ప్రాపర్గా ఎక్కించుకోకుండా మనం ఎంత దూరం పోయి మనం వేరే టాపిక్ చేద్దాం అనుకున్నా అవి మన బుర్రకి ఎక్కవు, ఇది మాత్రం గ్యారంటీ. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఒక బిగినర్కి రికర్జన్ చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ వన్స్ మీరు రికర్జన్ తోటి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు దాంట్లో ఉన్న టెంప్లెట్ అర్థమైపోతుంది. ఓకే, సో అన్ని రికర్జన్ ప్రాబ్లమ్స్లో ఒక కామన్ టెంప్లెట్ ఉంటుంది. అండ్ ఆ టెంప్లెట్ గురించే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో వన్స్ మీరు ఈ టెంప్లెట్ని పక్కాగా మీ మైండ్లోకి ఎక్కించుకుంటే మీరు ప్రపంచంలో ఎలాంటి రికర్జన్ ప్రాబ్లమ్నైనా ఈ టెంప్లెట్ స్ట్రక్చర్లోకి తీసుకొని వచ్చి దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నేను సాయి విశ్వాస్, మీరు చూస్తున్నారు డిఎస్ఏ బడి. ఈ ఛానల్లో మనం కాంప్లికేటెడ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ని సింపుల్ టర్మ్స్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. వీడియోని లైక్ చేయండి అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, బికాస్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ వీడియో. టెంప్లెట్ ఆఫ్ రికర్జన్. సో ఈ టెంప్లెట్ ఆఫ్ రికర్జన్ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రికర్జన్ అంటే ఏంటి అని మనం సింపుల్ టర్మ్స్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రపంచంలో అన్నిటికన్నా ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్సే నేను మీకు ఒక ప్రాబ్లం ఇచ్చిన అనుకోండి. సో ఈ ప్రాబ్లంలో నేను మీకు 5 ఇటుకలు ఇచ్చిన. ఓకే, సో ఈ ఇటుకల్ని మీరు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ఒక పిల్లర్ లాగా తయారు చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 5 ఇటుకల్ని ఒకదాని మీద ఒకటి పెట్టాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఇటుకల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద 5వ ఇటుక పెట్టాలి. ఓకే, అండ్ 4 ఇటుకల్ని పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 ఇటుకల్ని పెట్టి దాని మీద 4వది పెట్టాలి. అండ్ 3 పెట్టాలంటే ఫస్ట్ 2 పెట్టి దాని మీద 3వది పెట్టాలి. అండ్ రికర్జన్ కూడా ఇంతే. మనం ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దాంట్లోనే ఉన్న ఒక చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి దాని మీద ఏదో మసాలా చల్లి ఆ పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. అదే రికర్జన్. సో ఇప్పుడు కొంచెం కోడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిద్దాం. సో లెట్సే ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ రాస్తున్నారు అనుకోండి. సో ఈ ఫంక్షన్ అనేది ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అనే నెంబర్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 ఫైండ్ అవుట్ చేసి దానికి జస్ట్ n మల్టిప్లై చేస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n వచ్చేస్తుంది. అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 కావాలంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-2 ఫైండ్ అవుట్ చేస్తే దానికి n-1 మల్టిప్లై చేస్తే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 వచ్చేస్తుంది. అండ్ ఇట్లా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దానికన్నా ఒక చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి దానికి ఏదో ఒకటి యాడిషనో, సబ్ట్రాక్షనో, దాని మీద మసాలా జల్లో తిప్పి అది ఇది ఏదో చేసి మనం ఒక పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనం అసలైన టాపిక్ వచ్చేద్దాం, టెంప్లెట్ ఆఫ్ రికర్షన్. సో ఈ టెంప్లెట్ ఆఫ్ రికర్షన్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి రికర్సివ్ రిలేషన్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే దానికన్నా మనం ముందు ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసి ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక రిలేషన్ పెడితే మనకి ఓవరాల్గా ఆ పెద్ద ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ అదే ఇక్కడ మనకి రికర్సివ్ రిలేషన్. సో ఇప్పుడు మనం ఒక ఫ్యాక్టోరియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 ఇంటూ n అవుతుంది. కాబట్టి ఇక్కడ
మనం ప్రీవియస్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి దానికి ఇంటూ ఎన్ చేయడమే రికర్సివ్ రిలేషన్ అవుతుంది. అండ్ సేమ్ అట్లనే మనం ఫిబొనాచి నెంబర్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు మనకి nth ఫిబొనాచి నెంబర్ కావాలంటే మనం బేసికల్లీ n-1th ఫిబొనాచి నెంబర్కి ఇంకా n-2 ఫిబొనాచి నెంబర్కి అడిషన్ చేస్తే మనకి nth ఫిబొనాచి నెంబర్ వచ్చేస్తుంది. అండ్ ఈ రికర్సివ్ రిలేషన్స్ డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఎంత కాంప్లికేటెడ్గా మారచ్చు, లేకపోతే చాలా సింపుల్గా కూడా ఉండొచ్చు. సో ఈ రకంగా ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనం పెద్ద ప్రాబ్లం కన్నా ముందు ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అండ్ ఈ పెద్ద ప్రాబ్లం వాళ్ళ తమ్ముడైన చిన్న ప్రాబ్లమ్ని కాల్ చేస్తాడు. అండ్ వీనికన్నా చిన్న ప్రాబ్లం ఇంకేదన్నా ఉంటే వాడిని కాల్ చేస్తాడు. సో f(n) అనేది వాళ్ళ తమ్ముడైన f(n-1)ని కాల్ చేస్తుంది. అండ్ f(n-1) వాళ్ళ తమ్ముడైన f(n-2)ని కాల్ చేస్తాడు. అండ్ ఆ రకంగా మనం n-1, n-2, n-3 అండ్ సో ఆన్ అప్ టు 0 వరకు వెళ్తాం. బట్ అన్ఫార్చునేట్లీ f(0)కి తమ్ముడు ఉన్నాడు. అండ్ దిస్ బ్రింగ్స్ అస్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ టెంప్లెట్ ఆఫ్ రికర్జన్, దట్ ఈస్ బేస్ కేస్. సో ఈ బేస్ కేస్ ఎట్లాంటిదంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఒక చిన్న ప్రాబ్లంకి వచ్చేస్తాం. సో ఈ చిన్న ప్రాబ్లం కన్నా అసలు చిన్న ప్రాబ్లం అనేదే ఉండదు. లేకపోతే మన ఈ బేస్ కేస్ ఎలాంటిది అయి ఉంటుందంటే మనం ఈ ఆన్సర్ అనేది డైరెక్ట్ నోట్ తోటి చెప్పేయచ్చు. దానికోసం అసలు ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి దీనికి ఆల్రెడీ మనకు ఆన్సర్ తెలుసు, దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి దీంట్లో నుంచి డైరెక్ట్గా మనం ఇదే ఆన్సర్ అని హార్డ్ కోడ్ చేసేస్తాం. అండ్ ఈ ఆన్సర్ని మనం వాళ్ళ అన్నయ్యలకు రిటర్న్ చేసేస్తాం. సో ఈ రకంగా పెద్ద అన్నయ్యలందరూ వాళ్ళ తమ్ముళ్ళని కాల్ చేస్తుంటే ఆ చిన్న తమ్ముడు ఏదో ఒక పాయింట్ ఇక కాల్ చేయడం ఆపేయండి, ఇక్కడ చాలు అని ఆపేస్తాడు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో రికర్జన్ కాల్స్ ఆగిపోతాయి. అండ్ ఇప్పుడు వీడి ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఈ ఆన్సర్ని రిటర్న్ చేస్తాడు. అండ్ వీళ్ళందరూ ఆ ఆన్సర్ తీసుకొని వాళ్ళకి నచ్చిందా వాళ్ళు పర్ఫామ్ చేసేసుకుంటారు. సో ఇది టెంప్లెట్ ఆఫ్ రికర్జన్. అండ్ ఏ రికర్జన్ ప్రాబ్లం అయినా ఇదే టెంప్లెట్కి మనం బాయిల్ డౌన్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచి మీరు ఎట్లాంటి కష్టమైన రికర్జన్ ప్రాబ్లమ్ని చూసినా ఒక్కసారి దాంట్లో ఉన్న రికర్సివ్ రిలేషన్ అండ్ దాంట్లో ఉన్న బేస్ కేస్ ఈ రెండింటి గురించి ఆలోచించడానికి ట్రై చేయండి. అండ్ మీ ప్రాబ్లం చాలా వరకు ఈజీ అయిపోతుంది. అండ్ మీ ప్రాబ్లమ్ని చాలా బెటర్గా అప్రోచ్ చేయగలుగుతారు. అండ్ రికర్షన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కావాలంటే అది నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. అండ్ అక్కడ నుంచి కూడా మీరు రికర్షన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో ఇంతే. ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.